నిత్యం డిమాండ్ ఉండే పంటలు కాయగూరలు. అందుకే మార్కెట్ వసతులు అనువుగా ఉన్న ప్రాంతాల్లో, పట్టణ పరిసర గ్రామాల్లో రైతులు కూరగాయలు పండించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీటిలో ఏడాది పొడవునా సాగే పంట టమాటా. టమాటా పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సూది పురుగు, కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగులు, వాటి వల్ల కలిగే వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఆశించి కాయ నాణ్యతను, దిగుబడులకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ చీడపీడల నివారణకు విచక్షణారహితంగా రసాయనిక మందులను పిచికారీ చేయకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను ఆచరిస్తేనే అవశేషాలు లేని పంట దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. టమాటాలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతులు వాణిజ్య పంటగా టమాటాను కూడా సాగు చేస్తున్నారు. వీటిలో వచ్చేటువంటి చీడపీడల మీద కూడా రైతులు సరైనటువంటి శ్రద్ధ పెట్టి నివారణ చర్యలు, జాగ్రత్తలు పట్టించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ టమాటా పంటలో మనకు మొదటి దశలో ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. అందులో పచ్చదోమ, తెల్లదోమ ఇవి ఎక్కువగా ఆశించి మొక్క ఆకుల నుంచి, కాండం నుంచి కానీ చిగురు కొమ్మల నుంచి రసాన్ని పీల్చడం వల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోవడం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా వైరస్ తెగులు కూడా పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి నివారణ కోసం మనం వేప కషాయం అయితే కనుక 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. వేప నూనె అయితే కనుక మనకి 3000 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మొదటి దశలో ఉన్నటువంటి ఈ రసం పీల్చే పురుగులు చాలా వరకు తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. లేదనుకుంటే కనుక ఈ ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా డైమిథోయేట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా నివారించుకోవడానికి, ఉధృతి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ టొమాటోలో ఇటీవల కాలంలో మనకు చూస్తే కనుక గుండె సూది పురుగు అంటారు, పిన్వర్మ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పురుగు తాలూకా తల్లి పురుగులు ఆకు వెనక భాగంలో గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చినటువంటి గొంగల పురుగులు ఆకులో ఉన్నట్టు పత్రహరితాన్ని గోకి తినడం జరుగుతుంది. కాయలు తయారయ్యే దశలో ఈ గుండు సూది పురుగు కాయకి రంధ్రాలు చేసి అందులోకి దూరి లోపల గింజలు తినడం కానీ గుజ్జులు తినడం అనేది జరుగుతుంటుంది. గుండు సూది పురుగు ఆశించిన కాయలు కనుక గమనిస్తే ఆ రంధ్రాల నుంచి విసర్జితాలు కూడా మనం గమనించవచ్చు. దీనికోసం ఏంటంటే ముందుగానే ఈ పిన్వర్మ్ అంటే గుండు సూది పురుగు నిఘా కోసం లింగాకర్షక బుట్టల్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పురుగు ఉధృతి ఇంకా కనుక పెరిగితే క్లోరెంట్రాన్ ఎలిప్రోలిన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక చాలా వరకు ఈ పురుగు తగ్గుతుంది. లేదంటే స్పైనోసాడ్ ఈ మందు కూడా 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్న చాలా వరకు ఈ పిన్వర్మ్ గుండు సూది పురుగు ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా ఎమామెక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును 100 గ్రాములు 200 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక మనకు పురుగు ఉధృతి తగ్గుతుంది. వీటితో పాటు మనకి ఇందులో కూడా పొగాకు లద్దె పురుగు, అదేవిధంగా రబ్బర్ పురుగు అంటారు. మొదటి దశలో కాండాన్ని తొలుస్తుంది. తర్వాత కాయ తయారయ్యేటప్పుడు కాయలోకి దూరి లోపల గుజ్జుని నాశనం చేయడం, తినేయడం జరుగుతుంది. దీనికోసం కూడా మనం పిన్ వర్మ్ కోసం లేదంటే గుండు సూది పురుగు కోసం ఏవైతే మందులు పిచికారీ చేస్తున్నారో ఈ మందులన్నీ కూడా పొగాకు లద్దె పురుగు మీద కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇవి పిచికారీ చేసుకుంటే చాలా వరకు మనకి కాయ తొలిచే పురుగు కూడా తగ్గుతుంది. ఇదేంటంటే ప్రతి 16 వరుసల టమాటోకి 1 వరుస బంతి కనుక వేయగలిగితే ఈ బంతి ఎర్రపంటగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కాయ తొలిచే పురుగుల నివారణ కోసం పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను కూడా వేసుకోవటం చేయాలి. ఈ పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే కాయ తొలిచే పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు విషపు ఎర తయారు చేసుకొని మనం వాడుకోవాలి. విషపు ఎర ఎలా అంటే 10 కేజీల తవుడు, 1 లీటర్ క్లోరిఫైరిఫాసు, 1 కిలో బెల్లం. ముందు తవుడు బెల్లం కలిపేసి అవి మాగపెట్టి తర్వాత ఈ క్లోరిఫైరిఫాస్ దాంట్లో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మనం పొలంలో అక్కడక్కడ వేస్తే ఈ విషపు ఎరుపు తాలూకా వాసనకు, పులిసిన వాసనకు మనకి పొగాకు లద్దె పురుగు లేదంటే కాయ తొలిచే పురుగు తాలూకా గొంగల పురుగులు ఆకర్షింపబడి చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకి ఆకుముడత వైరస్ కూడా వస్తుంది. ఈ వైరస్ ఆశించినప్పుడు ఆకులు కొంచెం బ్రాంజ్ కలర్ అంటే కొంచెం జేగురు రంగుకు మారినట్టు కూడా కనిపిస్తాయి. తదుపరి మొక్క గిడసబారిపోతుంది. అదేవిధంగా ఆకులు కూడా చిన్నవైపోతాయి. అదేవిధంగా ఇంకోటి స్పాటెడ్ విల్ట్ వైరస్ అంటారు. అంటే ఆకులు చిన్నవైపోతాయి, గుజ్జుగా అయిపోతుంది మొక్క అంతా కూడా, పెరుగుదల తగ్గిపోతుంది, పూత సరిగ్గా రాదు.
వచ్చినా కానీ కాయలు చాలా చిన్నవిగా తయారవుతాయి. కాబట్టి రైతులు ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడైనా ఈ వైరస్ ఆశించినటువంటి మొక్కలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని ముందు పీకి నాశనం చేయడం, తగులు పెట్టడం కానీ పొలం నుంచి దూరంగా పడేసి నాశనం చేయడం చేయాలి. అదేవిధంగా ఈ వైరస్ తెగులు ఎక్కువగా తామర పురుగులు, తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనం ముందుగా చెప్తున్నట్టు ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకొని మనం కనుక నియంత్రణ చర్యలు చేపడితే ఈ వైరస్ తెగులు వ్యాప్తి కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ టమాటోలో పురుగులు తెగుళ్ళ మీద సరైన నిఘా పెట్టి మనం జాగ్రత్త చర్యలు చేపట్టగలిగితే మంచి నికరాదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.